రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి జగన్ కు కనిపించడం లేదన్నారు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఏపీలో అభివృద్ధి సంక్షేమం ఎలా చేస్తున్నామో ప్రజలందరికీ తెలుసున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్ రాద్ధాంతం చేస్తున్నారన్నారు. జగన్ బెదిరింపుల్ని ప్రజలు గమనిస్తున్నారంటున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన పిదప కూడా ప్రజా సంక్షేమ విధానం కొనసాగుతూ ఉన్నా కూడా ఓవైపు వైసీపీ నాయకులు ప్రజా సంక్షేమ విధానం కొనసాగటం లేదు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి పదే పదే ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు మాజీ కేంద్ర మంత్రి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సజావుగా ఉన్నా కూడా పదే పదే విమర్శలు చేయడం, వైసీపీ విమర్శలు చేయడం ఎలా భావించాలి సార్ దీన్ని? అంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని చెప్పి వాళ్ళ రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అకేషన్ ఏంటంటే గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఆయన గౌరవించుకోవడానికి ఈరోజు సభ పెడతాం జరిగింది. వారి గురించి చెప్పాము సార్. ఈ సభ ద్వారా మీరు బీజేపీ శ్రేణులకు ఎలాంటి పిలుపునిస్తున్నారు ఏంటి? అంటే అందరినీ మన గుర్రం జాషువా గారు లాంటి వాళ్ళని గౌరవించుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళ ఆశయాల్ని మనం పాటించాలని చెప్పి ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడున్న పౌరులు ఎవరైతే ఉన్నారో కుర్రవాళ్ళు కానీ యువతి యువకులు అందరూ కూడా వాళ్ళ విలువల్ని పాటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంది. భారతీయ సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. భారతదేశంలో ఉన్న గొప్పతనమే అది. కాబట్టి భరతమాతను గౌరవించుకుంటూ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు యువతి యువకులకి చెప్తున్నాం. అది సార్, ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో తగ్గించింది, జిఎస్టీ పెంపు ట్యాక్స్ విధానం తగ్గించింది బాగా. దీని పట్ల ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ కల్పించేందుకు ప్రభుత్వం చేపడతా ఉంది? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే కదా ప్రధానమంత్రి మోడీ గారు కూడా 100 రోజులు పండుగ చేసుకోమని చెప్పారు. మనకి ఈసారి దసరా, దీపావళి ఇప్పుడే వచ్చేసినట్లుగా పర్టికులర్గా మిడిల్ క్లాస్ వారికి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇది చాలా గొప్ప బోనంజా లాగా చేసుకుంటున్నారు. రైట్. కానీ ఇది ప్రధానంగా జిఎస్టీ విధానం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజల్లో ఆశలు రేకిస్తూ ఉండడమే కాకుండా ముఖ్యంగా ప్రజల్లో ఇలాంటి జిఎస్టీ తగ్గింపు విధానం వల్ల కూడా చాలా శ్రేయస్కరంగా ఉంది. ప్రజలు కేంద్ర ప్రభుత్వ తీరును శ్లాఘిస్తున్నారు, అలాగే స్వాగతిస్తున్నారు. ప్రజలకు జిఎస్టీ విధానం తగ్గింపుతో ఎంతో శ్రేయస్కరంగా ఉందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్పి సుజనా చౌదరి గారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.